వారందరితో కూడా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండును. ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన అప్పుడు దేవదూతను దేవుడు పంపించాడు. కొర్నేలికి ఉన్న కుటుంబానికి ఉన్న లక్షణాలు ఈ రాత్రి మనం చెప్పుకోబోతున్నాం. జాగ్రత్త అండి, కొర్నేలికి ఉన్న లక్షణాలు, ఆ కుటుంబానికి ఉన్న పద్ధతి ఏంటో ఈ రాత్రి మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తనాలు. కొర్నేలి అనే అతను ఇటలీ పటాలమనబడిన పటాలంలో నివసిస్తున్నాడు. అతనిలో ప్రత్యేకత ఏంటి? ఆ కుటుంబంలో ప్రత్యేకత ఏంటి? కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాల్లో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని కుటుంబాలను ఆలోచిస్తే అదేం కుటుంబం అమ్మ, ఎప్పుడు గొడవలు ఆడతారంటారు. కొన్ని కుటుంబాలు చూస్తే అమ్మ వాళ్ళు చాలా మంచి కుటుంబం అమ్మ, భక్తితో ఉంటారని చెప్పుకుంటారు. కొన్ని కుటుంబాల గురించి ఉంటే అది దొంగ కుటుంబం అమ్మ, నెత్తికెళ్ళిపోతారంటారు. ఇలా రకరకాల కుటుంబాలు ఉంటాయి. కానీ కొర్నేలి కుటుంబం గురించి మనం ఆలోచిస్తే ఆ కుటుంబానికి ఉన్న లక్షణం పైన చదవండి ప్రశ్న గురించి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరయలో ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై కుటుంబం అంతా కూడా దేవుని ఎడల భయభక్తు కలిగిన వారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. కుటుంబం అంతా కూడా దేవుని ఎడల భయభక్తు కలిగిన వారు. బాగా వినాలి ఈ పాయింట్. కుటుంబం అంతా జాగ్రత్త వినాలి. కొన్ని కుటుంబాలు మనం చూస్తుంటాం, తల్లిదండ్రులు రక్షించబడితే పిల్లలు రక్షించబడరు, తల్లిదండ్రులు గుడికి వెళ్తే పిల్లలు వెళ్ళరు. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే కుటుంబం అంతా భక్తి కలిగిన వారు. చూడండి, వాట్ ఏ వండర్ఫుల్. నిజంగా బ్లెస్డ్ ఫ్యామిలీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆశీర్వదించబడిన కుటుంబం. రాజు కుటుంబం కూడా అంతే. పాస్టమ్ గారు ఏంటి, రాజు ఏంటి, ఇద్దరు కొడుకులు చక్కగా దేవుళ్ళో పరిగెడుతున్నారు. దేవుడు వారిని దీవించునుగా. కుటుంబం అంతా జాగ్రత్త వినాలి. కుటుంబం అంతా కూడా దేవుళ్ళో ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదకరం. గమనించాలి. చాలా కుటుంబాలు మనం చూసినట్లయితే తల్లిదండ్రులు మారుతారు, పిల్లలు మారుతారు, తల్లిదండ్రులు మారరు. భార్య గుడికి వెళ్తుంది, భర్త వెళ్తాడు, భార్య వెళ్దు. కొన్ని కుటుంబాలు చూస్తాం. ఈ మధ్య ఇంకో ఫ్యాషన్ వచ్చింది. తల్లికో గుడి, తండ్రికో గుడి, కొడుకో గుడి, తాతకో గుడి, మామకో గుడి, అందరూ గుడికి వెళ్ళరు. ఇదో పద్ధతి. మళ్ళీ చెప్తున్నాను వినండి. కుటుంబం అంతా కూడా ఒకే చోట, కుటుంబం అంతా కూడా భక్తి కలిగి, కుటుంబం అంతా కూడా దేవుడిని ఆరాధిస్తూ, కుటుంబం అంతా దేవుని యొక్క విశ్వాసం కలిగిన కుటుంబం కొర్నేలి కుటుంబం. భక్తి కలిగిన కుటుంబం. చెప్పండి, ఏ కుటుంబం? భక్తి కలిగిన కుటుంబం. ప్రత్యేక పరిశుద్ధాత్మ రాశాడు కనుక మన కుటుంబం భక్తితో ఉంటుందా లేదని ఆలోచించాలి. లేదనుకో దాన్ని భక్తిలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. భార్య ఉందనుకోండి భక్తిగా ఉంటుంది. భర్త ఒకవేళ భక్తిగా లేడు, భర్త కోసం ఏం చేయాలి? ఆవిడ చెప్పండి, ప్రార్థన చేయాలి, మార్చడానికి ప్రయత్నం చేయాలి. పిలవాలి, రమ్మా రండి మందిరానికి వెళ్దాం, లేదా ప్రార్థనకి వెళ్దాం, వాకింగ్ విందాం అని మీరు అనొచ్చు. ఏమండి దిక్కుమాలుడు ఏంటండి, పనికిమాలుడు ఎవరు? భర్త. ఏంటండి బాబా ఆడితో పళ్ళపోతున్నాం అండి, బాబు పళ్ళపోతున్నా అంటున్నారు కాదు. ఏమ్మా అంటే రోజు గొడవేనండి, అసలు ఈ సంబంధం చేసుకోని సంబంధం కాదు, నాకు అంతకుముందు మంచి సంబంధం వచ్చిందండి, ఆ సంబంధం చేసుకున్నానండి, చేసుకున్నా కానీ నా సుఖం లేదండి. మళ్ళీ చెప్తున్నాను వినండి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ భర్తని మార్చగలడు. కొట్టని చెప్పలు గడిగా దాన్ని కొట్టు అలా కొట్టు చెప్పలు కొట్టు, మనం కొడతాం కొట్టా చెప్పట్లేదు నాకు కూడా. అదేంటది అన్నం ఉడికినట్టు అలా కాదు. నువ్వు కొట్టరా ఏంటి మావాడు వచ్చింది కొడండి చెప్పలు గడికి చెప్పాలి. బాగుందిరా, ఏం బాగుంది. మీరు అఖిలేడి ఆడు మా ప్యాడిస్ట్. ఎంత పేడ ఉంది మాకు, 1,20,000 అది వాయించాడు మా ఊరు. ఎంత పేడ ఈ మధ్య వచ్చింది, పెద్ద పేడ. స్తోత్రం చెప్పండి. అది వాయించాడు ప్యాడిస్ట్. ఆడు పేడ వేసినట్టు ఇది ఎవరు వేయలేదు. ఆడు వేసాడు పేడ కేజీ మేలు అంత పేడ ఆడు వేస్తాడా మనోడు కూడా వేస్తా. స్తోత్రం చెప్పండి. మా సంఘ పెద్ద కొడుకు కీబోర్డ్ కూడా ఉందిలే. స్తోత్రం చెప్పండి. మంచి మందిరానికి అన్నీ వచ్చేసింది, అయ్యే పరిగెట్టుకుంటూ వచ్చేసి స్తోత్రం చెప్పండి. సరేనండి. కుటుంబం అంతా కూడా ఏం చేయాలి అమ్మా?
భక్తి కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, కొర్నేలు కుటుంబం ఏంటంటే మనం భక్తి అంటే అనుకుంటారు, గుడికి వెళ్తే సరిపోతుంది, బైబిల్ ఇచ్చుకొని స్తోత్రం హల్లెలూయా, అయ్యగారు బాగున్నారా, నేను బాగున్నాను, మీరు బాగున్నారా, బియ్యం తెచ్చానండి, బియ్యం తెచ్చానండి, పనికి మళ్ళీ ఒక బియ్యం తెచ్చిందండి, ఇన్ని ఏ మనుషులండి ఇది? భక్తి కాదండి, ఇవ్వడం తప్పు అని నేను అంటలా. కానుకోవాలి, మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేయించుకోవాలి, పాస్టర్ గారు, అంతేకాదు నీలో యథార్థమైన భక్తి ఉండాలి. చెప్పండి, ఏం భక్తి ఉండాలి? దొంగ భక్తి కాదు. అది చెప్తాను, దొంగ భక్తి నిలబడదు, ఏదో ఒక రోజు ఊడిపోతాయి. కొర్నేలు గురించి పరిశుద్ధాత్ముడు రాశాడు. అతడు కుటుంబం అంతా కూడా ఎంత మంచి కుటుంబం అండి. నిజంగా ఆలోచిస్తే కొర్నేలు కుటుంబం. మరి మీ కుటుంబం ఎలాగుందో సార్ ఆలోచించండి. కాబట్టి నా కుటుంబంలో భర్త మారలేదు, ఎలాగా? ప్రార్థన చేయి. ప్రార్థనకి అసాధ్యమైంది ఏది లేదు. చేయి. నీ ప్రార్థన చేయడం చేతనైతే దేవుడికి ఏదైనా చేయడం సాధ్యమే. మన దగ్గర లేనిదల్లా అదే పాట పాడమంటే తెగ పాడేస్తాం, ప్రసంగాలు చేయమంటే నాలాగా తెగ చేసేస్తాం, మోకరించి ప్రార్థన చేయమనండి, 1 గంట ఉందా? ఈ మధ్య కుర్చీలు అలవాటు అయిపోయింది. ఇన్నాళ్ళ పూర్వం చివరిదాకా బరకల మీద కూర్చునేవారు, ఇప్పుడు మా కాళ్ళు నొప్పులండి, కుర్చీ ఉందా అంటున్నారు. ఆవిడ అయిపోయింది, మనకి అయిపోయింది, మన పని అందరి పని అయిపోయింది, కాల్షియం తినేస్తుంది అందరికీ. పోనీ అటువంటి ముసలోళ్ళకి మోకాళ్ళు నొప్పి అని కూర్చోండి. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 18 సంవత్సరాలు కూడా అమ్మి నడుము లాగేస్తుంది మైండ్ అంటుంది. బతుకుతారులయ్య, చిన్న వయసులో కూడా అదే జబ్బు. తిండి అటువంటిదండి. ఇప్పుడంతా సంవత్సరానికి ఒక పంట పండించడం నానా తిప్పలు పడేవారు ఆ దినాల్లో. ఇప్పుడు సంవత్సరం 4 పంటలు లాగేస్తున్నారు. మామిడి కాపు, ఒక కాపు కాయటానికి ఎంతో